శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నామండి. ఈఎంఐలు కట్టలేక తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వస్తుంది. ఎలాగా, దీనికి ఏమన్నా మార్గం ఉందా అని అడుగుతున్నారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది 90% కేసుల్లో కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తున్నది ఏమిటంటే, భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళకి ఆడంబరాలకు పోయి 10 మందికి చూపించుకోవాలి అని దూబరా ఖర్చులు చేయడం అలవాటు ఉంటే కనుక ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. వాటి కోసం అప్పులు చేస్తున్నారు. అందుకని మొట్టమొదట అటువంటిది ఉంటే వదిలించుకోండి ఆ దురలవాటిని. రెండవది ఏమిటంటే, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రతిరోజు కనకధారాను లక్ష్మీ అష్టోత్తరం 2 చదవండి. మన ఛానల్లో గతంలో చెప్పినవేవి. అలాగనే ఒకవేళ అప్పులు తీర్చాల్సిన సమస్య ఉంటే కనుక నృసింహ రుణ విమోచనం కూడా చదవండి. ఈ 3 కలిపి చదవడానికి ఒక పావుగంట పడుతుంది. మీరు రోజు శ్రద్ధగా ఈ 3 చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడతారు. శ్రీమాత్రే.